హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్స్ ఫర్ అవర్. ఇప్పటి వరకు మీరు షాప్లో వస్తువులను కొనడం చూసుంటారు అండ్ ఇతర ప్రొడక్ట్స్లను కొనడం చూసుంటారు. అండ్ అలాగే సర్వీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు కేబుల్ సర్వీస్, ఇంటర్నెట్ సర్వీస్ అండ్ డిష్ సర్వీస్ ఇలాంటివి చూసుంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డబ్బులు ఇస్తే డైరెక్ట్గా సన్లైట్ని కూడా అమ్మే కంపెనీస్ ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? అది కూడా అర్ధరాత్రి అయినా సరే. స్పేస్లో చాలా విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి. వాటిలో బ్లాక్ హోల్ అనేది కూడా ఒకటి. ఇది మన కంటికి కనిపించదు, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఈ బ్లాక్ హోల్ గురించి చాలా మందికి తెలుసు, కానీ రోగ్ బ్లాక్ హోల్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇవి ఒక గ్యాలక్సీ నుంచి ఇంకో గ్యాలక్సీకి మూవ్ అవుతుంటాయి. స్టేబుల్ బ్లాక్ హోల్ వల్ల మనకి అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ ఈ రోగ్ బ్లాక్ హోల్ పొరపాటున మన సోలార్ సిస్టంలోకి వస్తే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఇండియాలో కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాత్రమే కాకుండా ఇంకా తెలుగు మాట్లాడే స్టేట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని చూస్తే అసలు ఇక్కడ కూడా తెలుగు మాట్లాడతారా అని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. పావురాలు గానీ లేదా వేరే ఏ పక్షులైనా సరే గింజలు లేదా చిన్న చిన్న పురుగులు తినడం చూసుంటాం. కానీ కొన్ని పక్షులు మాత్రం గింజల్ని కాకుండా చిన్న చిన్న రాళ్లను తింటుంటాయి. అసలు అవి అలా ఎందుకు చేస్తున్నాయో తెలుసా? ఇవే కాదు, ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా 1 by 1 తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎండింగ్ లో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అండ్ లాస్ట్ వన్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మార్వెల్ సిరీస్లోని ఈ సీన్ వన్ ఆఫ్ ద గూస్ బాంబ్ సీన్స్ లో ఒకటి. మార్వెల్లోని ఒక మూవీలో కెప్టెన్ అమెరికా బాడీని 70 years ఫ్రీజ్ చేసి పెడతారు. అండ్ కెప్టెన్ అమెరికా 70 years తర్వాత లేచినప్పుడు తన బాడీ అలానే ఉంటుంది, కానీ ప్రపంచం మాత్రం 70 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ మీద మన తెలుగులో కూడా రవితేజ గారిది ఒక మూవీ వచ్చింది, డిస్కో రాజా అని. ఆ మూవీలో కూడా హీరోని చంపేసి మంచు ప్రాంతంలో అలానే పడేస్తారు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత సైంటిస్టులు ఆ రీసెర్చర్లు ఆ బాడీని రియాక్టివ్ చేస్తారు. అయితే ఇక్కడ రవితేజకి మాత్రం వయసు అలానే ఉంటుంది. టెక్నికల్లీ ఇది పాసిబుల్ అవుతుందా అంటే ఎస్. అకార్డింగ్ టు సైన్స్ మనం ఏదైనా బాడీని ఫ్రీజ్ చేస్తే, ఇక్కడ ఫ్రీజ్ అంటే 0 degrees కాదు, ఆల్మోస్ట్ -196 degrees Celsiusలో బాడీని ఫ్రీజ్ చేసినప్పుడు బాడీలో ఉన్న అన్ని మాలిక్యులర్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. ఈ -196 degree టెంపరేచర్ని చాలా క్రయో కంపెనీస్ కూడా యూజ్ చేస్తాయి బాడీస్ని ప్రిజర్వ్ చేయడానికి. ఒకవేళ మనం బాడీని 400 లేదా 500 years ప్రాపర్గా ఫ్రీజింగ్లో పెడితే, అంటే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఫ్రీజింగ్లో పెడితే బాడీలోని అన్ని సెల్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అన్ని మాలిక్యులర్ ప్రాసెస్ కంప్లీట్గా ఆగిపోతుంది. అంటే 400 years తర్వాత కూడా ఆ బాడీ అంతే యంగుగా ఉంటుంది. దీన్ని బట్టి బయట ప్రపంచం 400 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు. ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా వస్తువుని లో టెంపరేచర్లో పెట్టినప్పుడు అది ఎంత తక్కువ టెంపరేచర్ అయినా, ఎంత ఫ్రీజ్ చేసినా సరే బాడీ యొక్క మాలిక్యులర్ ప్రాసెస్ ఎప్పటికీ స్టాప్ అవ్వదు, కానీ అది స్లో అవుతుంది. -196 degrees టెంపరేచర్లో మాలిక్యులర్ ప్రాసెస్ 99% స్లో అవుతుంది. ఇది ఎంత స్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ -196 degreesలో బాడీని పెట్టినప్పుడు ఒక 1000 సంవత్సరాల తర్వాత ఆ బాడీకి కేవలం 4 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే అయి ఉంటుంది. మీకు ఇదంతా సినిమాల్లోని సీన్స్ లాగా అనిపించవచ్చు. అయితే మీకు తెలుసా, ఇప్పటికీ 500 బాడీస్ ఈ డీప్ ఫ్రీజింగ్లో ఉన్నాయి. ఈ బాడీస్ అన్నిటినీ లీగల్లీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్లో ప్రిజర్వ్ చేశారు. వీళ్ళు చనిపోయే ముందు సైన్ చేసి పెట్టారు, యాజ్ పర్ ద లా మిమ్మల్ని మీరు బతుకుండగానే ఫ్రీజ్ చేసుకోకూడదు, అది ఇల్లీగల్. కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా టెక్నాలజీ మనుషులకి మళ్ళీ ప్రాణం వచ్చేలా చేస్తుందని. దాదాపు 500 మంది వాళ్ళని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని ప్రిజర్వ్ చేసుకున్నారు. రివైవ్ టెక్నాలజీ అంత ఈజీగా రాదు. ఒకవేళ వస్తే వీళ్ళు మళ్ళీ బతుకుతారు. ప్రపంచంలో ఇలా చేసే క్రయో కంపెనీస్ కేవలం 4 ఉన్నాయి. అవి ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్, క్రయోరస్, టుమారో బయోస్టాసిస్, GmbH, ఓరెగాన్ క్రయోనిక్స్. కోల్డ్ ఈ సృష్టిలో ఒక అద్భుతమైన విషయం. కోల్డ్కి మనల్ని స్లో చేసే పవర్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సైంటిస్టులు హైబ్రిడ్ జీవులను తయారు చేసే రీసెర్చ్ 24/7 కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా రియల్ టైంలో చాలామంది సైంటిస్టులు హైబ్రిడ్ జీవుల మీద వర్క్ చేస్తున్నారు. అయితే ఏవైతే హైబ్రిడ్ లైఫ్స్ పుడుతున్నాయో వాటిలో అన్నిటికన్నా షాకింగ్ అండ్ కాంట్రవర్షియల్గా ఉన్నది ఏంటో తెలుసా? హ్యూమన్ పిగ్ హైబ్రిడ్. పిగ్ యొక్క చాలా పార్ట్స్ ఇప్పటికీ కూడా చాలా హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్లో యూజ్ చేస్తున్నారు. లైక్ ఎప్పుడైనా హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు హార్ట్ యొక్క వాల్వ్ని పందిది పెడుతున్నారు. పంది మీద ఎందుకు డిపెండ్ అయ్యారంటే, హ్యూమన్ బాడీ పార్ట్స్ యొక్క సైజ్ అండ్ పిగ్ యొక్క బాడీ పార్ట్స్ సైజ్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. లైక్ పిగ్ యొక్క కిడ్నీ, లంగ్, ఇలా అన్ని పార్ట్స్ హ్యూమన్ బాడీ పార్ట్స్తో మ్యాచ్ అవుతుంది. హ్యూమన్ పిగ్ హైబ్రిడ్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే, పిగ్ యొక్క క్వాంటిటీని ఈజీగా పెంచవచ్చు అండ్ డెవలప్ అయిన ఆర్గన్స్ని హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్లో యూజ్ చేయొచ్చు. ఆర్గన్ ఫార్మింగ్ ఈజీగా చేయొచ్చు. సో ఎవరు కూడా ఆర్గన్ డోనర్స్ లేకుండా చనిపోకూడదు. పందుల యొక్క రీప్రొడక్టివ్ సైకిల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ప్రెగ్నెంట్ నుండి డెలివరీ వరకు జస్ట్ 3 నెలలు పడుతుంది. ఈ స్పీడ్ వల్ల లార్జ్ స్కేల్లో ఆర్గన్ ప్రొడక్షన్ పాసిబుల్ అవుతుంది. ఇంకా రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, పిగ్ యొక్క ఆర్గన్
మనుషుల్లో చాలా రోజుల వరకు ఏం ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లు మనుషుల యొక్క హార్ట్లో పంది వాల్స్ ని పెట్టినప్పుడు అది చాలా హెల్తీగా పనిచేస్తుంది. అందుకే హైబ్రిడ్ కేటగిరీలో హ్యూమన్ అండ్ పిగ్ ని టాప్ లో పెట్టారు. మనుషులకి అవసరమైనప్పుడు ఆర్గన్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ కంపెనీస్ కి మంచి ప్రాఫిట్ కూడా వస్తాయి. అయితే ఇది ఎతుకలో కాదో మీరే చెప్పండి. జంతువుల చావు మనుషుల ఆయుష్గా మారుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఏదైనా స్టార్టప్ సర్వీస్ ఇవ్వడం చూసుంటారు లేదా ప్రొడక్ట్ ని అమ్మడం చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక స్టార్టప్ సన్లైట్ ని అమ్మడం చూసారా? అవును, సూర్యకాంతిని అమ్మే స్టార్టప్ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే ఒక స్టార్టప్ ఉంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఈ విధంగా ఎవరు కూడా ఆలోచించుంటారు. మన భూమి చుట్టూ ఒక పెద్ద మిర్రర్ అంటే అద్దం ఉంటుంది స్పేస్లో. ఆ అద్దం నుంచి సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన భూమి మీద పడుతుంది. అది ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేం స్పాన్సర్షిప్ కాదు. కంపెనీస్ ఇలాంటి సర్వీసెస్ని ఇస్తుందని కూడా చాలా మందికి తెలియదు. మరి కంపెనీస్ ఇలాంటి క్రేజీ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు నేను చెప్పాలి కదా. ఈ సర్వీస్ని ఎలా పొందాలంటే ఇది పే టు యూజ్ సర్వీస్. మీరు జస్ట్ ఈ యాప్ని ఓపెన్ చేసి మీ లొకేషన్ని మెన్షన్ చేయడం అంతే. మీరున్న చోట సన్లైట్ వచ్చేస్తుంది. అది అర్ధరాత్రి అయినా సరే. మీరు పార్టీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఈ సర్వీస్ B2B ఉంటుంది, అంటే బిజినెస్ టు బిజినెస్. లైక్ వరల్డ్లో ఉన్న చాలా సోలార్ ఫార్మ్స్ ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటాయి. అది రాత్రి అయినా పగులైనా కంటిన్యూస్గా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సర్వీస్ ఇంకా ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్కి. ఆకాశంలో అడ్వర్టైజ్మెంట్ చేయడం. ఇలాంటి విజువల్స్ మనం తొందరలోనే చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం డ్రోన్స్తో ఫ్లయింగ్ విజువల్స్ చూస్తున్నాం. దాన్ని ఇంకా అడ్వాన్స్గా చూడొచ్చు. చాలా మంది ఈ టెక్నాలజీ రాకుండా ఉంటేనే మంచిదని క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే మన భూమికి ఉన్న న్యాచురల్ హ్యాబిట్ లైక్ మార్నింగ్ సన్లైట్ రావడం అండ్ రాత్రి చీకటి అవ్వడం ఇదంతా అబ్నార్మల్ అవుతుంది. సో మన ఎకోసిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ టెక్నాలజీ డెవలప్ అయితే ఎంతవరకు మంచిదంటారు? కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, చైనా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ చైనా మ్యాప్లో ఉన్న ఈ లైన్ని హీహే టెంగ్చాన్ లైన్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ కేవలం 6% పీపుల్ మాత్రమే ఉంటారు. అండ్ ఇటుపక్క రైట్ సైడ్లో 94% పీపుల్ ఉంటారు. అంటే సగం చైనా ఖాళీగా ఉంది. రైట్ సైడ్లో అగ్రికల్చర్ ల్యాండ్, రివర్స్, ఇలా లివింగ్ బీయింగ్స్కి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఫారెస్ట్, మౌంటైన్స్, అన్సస్టైనబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువ పాపులేషన్ లేదు. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కడ ఎక్కువ పాపులేషన్ ఉందని తెలుసుకోవాలని ఉంది కదా. మన ఇండియా మ్యాప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ మ్యాప్లో చూడండి, NCR అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఉన్న ఈ నార్థన్ ఇండియన్ బెల్ట్, స్పెసిఫికల్లీ యూపీ, బీహార్, బెంగాల్. ఇది మన ఇండియాలోనే కాదు, మన ప్రపంచంలోనే మోస్ట్ డెన్సీ పాపులేషన్ రీజన్. ఇక్కడ కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటున్నారు. ఇండియాలో ఉన్న కాన్సంట్రేషన్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫ్యాక్ట్ తెలిసినప్పుడు నా ఫీజులు ఎగిరిపోయాయి. ఒక మనిషి ఒక దాని పట్ల ఇంత సహనం, ఓపిక, పిచ్చి ఉంటుందా అనిపించింది. ఇది ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుందాం. మీకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అలాగని మీరు ఒక 37 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ మొత్తాన్ని 3D మోడల్ డిజైన్ని తయారు చేస్తారా? అది కూడా కేవలం చేత్తో. ఎస్, లిటరల్లీ ఒక మనిషి 37 సంవత్సరాలు కష్టపడి ఒక 3D మోడల్ని డిజైన్ చేశాడు. ఇది చెప్పే ముందు మీకు ఆర్ట్ అంటే కళ, ఈ కళ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ కళ అనే పదం కలం నుంచి వచ్చింది. ఎందుకంటే ఒక కళ రైటింగ్ నుంచి, స్క్రిప్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కలంలో చాలా పవర్ ఉంటుంది. అందుకే కలం నుంచి వచ్చింది కళ అనే పదం. ఇక ఫ్యాక్ట్లోకి వచ్చేస్తే, స్కాట్ వియర్ అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇతను పుట్టినప్పటి నుంచి చాలా ధనవంతుడు. తనకి తన పై జనరేషన్స్ వల్ల డబ్బులున్నాయి. ఇతనికి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని కళ. సో డబ్బులు బాగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేయాలనుకున్నాడు. సో తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఒక స్కల్చర్ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా టూత్ పిక్స్తో. అతను ఎప్పుడూ ఒకటి చెప్పేటోడు, నా దగ్గర డబ్బు అయితే ఉంది, కానీ నా కళని అందరూ గుర్తించాలి, అందరూ ఆశ్చర్యపోవాలనేటోడు. దీంతో మొత్తం 37 సంవత్సరాలు కష్టపడి ఆల్మోస్ట్ తనకి ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి ఈ మోడల్ని తయారు చేశాడు. ఇదంతా కంప్లీట్లీ హ్యాండ్మేడ్. ఇందులో ఆల్మోస్ట్ 1,00,000 టూత్ పిక్స్లను యూజ్ చేశాడు. ఒక మనిషి తన కళ కోసం తన జీవితాన్ని మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాడు ఈ స్కల్చర్ తయారు చేయడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 6, చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే సూర్యుడు ఒక రోజులో మన భూమి నుండి ఎంత వాటర్ ఎవాపరేట్ చేస్తాడని. ఆ గ్లూకాన్ డి యాడ్లో చూపించినట్లుగా మన బాడీ నుంచి సూర్యుడు వాటర్ లాగేస్తుంటాడు. అలాగే లేక్స్ నుంచి, రివర్స్ నుంచి, ఓషన్స్ నుంచి కూడా వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అది ఒక్క రోజులో ఎంత ఎవాపరేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ 1.2 క్వాడ్రిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఈ క్వాడ్రిలియన్ కొంచెం కాంప్లెక్స్గా ఉంది కదా. దీన్ని మనం బకెట్స్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక బకెట్ 10 to 15 లీటర్స్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది. దీన్ని బట్టి 80 లక్షల కోట్ల బకెట్ల వాటర్ని సూర్యుడు ప్రతిరోజు ఎవాపరేట్ చేస్తుంటాడు. అండ్ అవే వాటర్ రెయిన్స్ లాగా మళ్ళీ పడుతుంది.
ఈ సైకిల్ ఇలానే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మీకు కూడా తెలుసా, మన భూమి మీద ఉన్న వాటర్ కాన్స్టెంట్గా ఉంటుంది. మనం వాటర్ని స్పేస్ షిప్ ద్వారా భూమి నుంచి బయటికి తీసుకెళ్ళకపోతే ఎంత ఎవాపరేట్ అయినా సరే వాటర్ భూమి మీద ఉంటుంది. ఒకవేళ మనం భూమి మీద ఉన్న నీళ్ళని ఖాళీ చేయాలంటే స్పేస్ షిప్లో తీసుకెళ్లి స్పేస్లో కానీ వేరే గ్రహాల్లో కానీ వదిలిపెట్టాలి. అంతేకాని నీళ్లు ఎంత ఎవాపరేట్ అయినా కూడా అవి భూమి మీద ఉన్న ఎకోసిస్టమ్ అట్మాస్ఫియర్లోనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మన భూమి మీద 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, అంటే 800 కోట్ల మంది మనుషులు. అండ్ మన భూమి మీద ఉన్న ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అది 148 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. మామూలుగా ప్రతి మనిషికి ఎంతో కొంత స్పేస్ కావాలి కదా నించోడానికి. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి. భూమి మీద జనాభా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది అనుకుందాం. ఎంతలా అంటే కేవలం మీరు నిలబడడానికి మాత్రమే స్పేస్ ఉంది. ఈ విధంగా మనుషులు మొత్తం ఒకే దగ్గర నిలబడితే ఎంతమంది పడతారు మన భూమి మీద? అండ్ మన భూమి ఎంతమందిని మోసే కెపాసిటీ ఉంది? దీని ఆన్సర్ మామూలుగా ఒక మనిషి నించోడానికి 0.25 స్క్వేర్ కిలోమీటర్స్ కావాలి. మన భూమి మీద 148 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా ఉంది. దీన్ని మనిషి ఏరియాతో డివైడ్ చేస్తే 595 ట్రిలియన్ పీపుల్. ఈ నంబర్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతానికి మన భూమి మీద ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు షోల్డర్ టు షోల్డర్ నించుంటే మొత్తం మన భూమి మీద 60 లక్షల కోట్ల మంది పడతారు. ఒకసారి కంపేర్ చేయండి, 800 crore పీపుల్ అండ్ 60 lakh crore పీపుల్. సో ఇంతమందిని మన భూమి ఫిట్ చేసుకోగలదు వరస్ట్ కేసెస్లో. ఇదంతా థియరిటికల్ మాత్రమే, ఎందుకంటే మన భూమికి 60 లక్షల కోట్ల మందిని ఫిట్ చేసుకునే కెపాసిటీ ఉంది. బట్ ఫుడ్ ప్రొడక్షన్ కెపాసిటీ, ఫ్రెష్ వాటర్, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ సరిపడలేవు. ఒకవేళ మనుషులు హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి భూమి ఎంతమందికి సరిపోతుందో తెలుసా? ఎక్స్పర్ట్స్ ప్రకారం మన భూమి మీద 15 బిలియన్ పీపుల్ సస్టైన్ అవ్వగలరు. ఇప్పుడున్న పాపులేషన్ కన్నా డబుల్ పాపులేషన్ ని భరించే శక్తి మన భూమికి ఉంది. ఇంతకంటే ఎక్కువ మంది ఉంటే ఫుడ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కోసం ఒకరినొకరు చంపుకొని వాళ్ళే పాపులేషన్ ని తగ్గిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీకు రోగ్ ప్లానెట్ గురించి తెలుసా? అవి యాక్చువల్గా సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ లాగా సూర్యుడి చుట్టూ తిరగవు. అవి ఎలా పడితే అలా ర్యాండమ్గా స్పేస్లో తిరుగుతుంటాయి. అలానే స్పేస్లో రోగ్ బ్లాక్ హోల్స్ అని కూడా ఉంటాయి. అంటే అవి ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఉండవు. చాలా వరకు బ్లాక్ హోల్స్ ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనే ఉంటాయి. బ్లాక్ హోల్ అంటే తెలుసు కదా, తన చుట్టూ ఏదైనా సరే తనలోకి లాగేసుకుంటుంది. మన భూమి అయినా మన సోలార్ సిస్టమ్ అయినా సరే. ఈ స్టేబుల్ బ్లాక్ హోల్స్ వల్ల మనకి అంత ప్రాబ్లం ఉండదు, మనం కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ రోగ్ బ్లాక్ హోల్స్ మాత్రం ఒక గ్యాలక్సీ నుండి ఇంకో గ్యాలక్సీకి మూవ్ అవుతుంటాయి అండ్ దారిలో ఉన్న అన్నిటినీ తనలోకి లాగేసుకుంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ రోగ్ బ్లాక్ హోల్స్ మన సోలార్ సిస్టంలోకి వచ్చేస్తే ఏమవుతుందో? మనమందరం ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాం. మీకు తెలుసా మన భూమి నుండి నియరెస్ట్ రోగ్ బ్లాక్ హోల్ ఎక్కడుందో? అది 5000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మన మిల్కీవే గ్యాలక్సీలో. దాని పేరు గాయా BH1. దాని పేరు గాయా అని ఎందుకు పెట్టారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గాయా టెలిస్కోప్ దీనిని డిస్కవరీ చేసింది. 5000 లైట్ ఇయర్స్ దూరం అనేది కొంచెం చిన్నదనే చెప్పుకోవచ్చు ఈ యూనివర్స్ యొక్క కాస్మిక్ స్కేల్లో చూసుకుంటే. దీనికన్నా భయపడే విషయం ఏంటంటే దీనికన్నా దగ్గర ఇంకా ఏదైనా బ్లాక్ హోల్ మన సోలార్ సిస్టంలో ఉండుండొచ్చు. వాటిని మనం ఇంకా కనిపెట్టలేదు. బ్లాక్ హోల్ని కనిపెట్టడం అంత ఈజీ పని కాదు. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే మన దగ్గర చాలా పవర్ఫుల్ శాటిలైట్స్ ఉన్నాయి, సో వాటిని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చని అనుకుంటారు. అది హైలీ ఇంపాసిబుల్. బ్లాక్ హోల్ని క్యాప్చర్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇండియాకి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా? అదే సిలిగురి కారిడార్. దీనినే చికెన్ నెక్ అని కూడా అంటారు. ఇది ఇండియాకి ఉన్న అతిపెద్ద వీకెస్ట్ పాయింట్. అందుకే బంగ్లాదేశ్ అండ్ చైనా ఈ రెండు దేశాలు ఈ సిలిగురి కారిడార్ ని ఆక్రమించాలని చూస్తున్నాయి. ఈ సిలిగురి కారిడార్ అనేది కేవలం 22 నుంచి 25 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంటే మాత్రం మన నార్థన్ ఈస్టర్న్ స్టేట్స్ కు మనకి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. అయినా ఇప్పుడు సడన్ గా చైనా కన్ను ఎందుకు దీని మీద పడిందంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోతే చైనా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న CPEC ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఇది చైనా డీల్ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్. అయినా చైనా ఈ CPEC ప్రాజెక్ట్ని ఎందుకు కడుతుందంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం వస్తే ఇండియా డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ మలాకాని బ్లాక్ చేసి చైనా యొక్క మొత్తం ట్రేడ్ని పూర్తిగా ఆపేస్తుంది. అందుకే చైనా బంగ్లాదేశ్తో కలిసి సిలిగురి కారిడార్ని ఆక్రమించుకొని చైనా యొక్క CPEC ప్రాజెక్ట్ని బంగ్లాదేశ్ ద్వారా కట్టాలని చూస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. నార్మల్గా రీసెంట్ టైమ్స్ వరకు వచ్చిన న్యూస్ ప్రకారం మనమందరం World War III జరుగుతుందేమో అని భయపడ్డాం కదా. అయితే బై గాడ్స్ గ్రేస్ అలా ఏం జరగలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు World War III జరిగినా కూడా చాలా సేఫ్గా ఉండే కంట్రీస్ లిస్ట్లో ఈ 3 కంట్రీస్ టాప్లో ఉంటాయి. అవేంటంటే నెంబర్ 1లో ఉన్న కంట్రీని మీరు అసలు గెస్ కూడా చేసి ఉండరు. నెంబర్ 3 పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి ఐస్లాండ్. ఈ కంట్రీ వచ్చేసి అన్ని మిగతా కంట్రీస్కి చాలా దూరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కంట్రీకి అసలు మిలిటరీ కూడా లేదు అండ్ ఈ కంట్రీకి ఎనిమీస్ కూడా ఎవరూ లేరు. నార్మల్గా అన్ని కంట్రీస్ని ఆ కంట్రీ యొక్క మిలిటరీ ఆర్ ఆర్మీ కాపాడుతుంది కదా, కానీ ఈ కంట్రీ మాత్రమే వారెవరి అవసరం లేకుండా కేవలం ప్రకృతితో కాపాడబడుతుంది.
అండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ కూడా. నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి స్విట్జర్లాండ్. ఈ కంట్రీ వచ్చేసి దాదాపు 200 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ దేశంతో శత్రుత్వం లేకుండా, అసలు ఏ గొడవలు యుద్ధాలు చేయకుండా 200 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా బతుకుతుంది. స్విట్జర్లాండ్ కి చాలా స్ట్రాంగ్ బార్డర్స్ అండ్ సీక్రెట్ హైడౌట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ కంట్రీ చుట్టుపక్కల కూడా ఎంత యుద్ధాలు గొడవలు జరిగినా కూడా వాటి మధ్యలో తల పెట్టకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ కామ్ గా నార్మల్ లైఫ్ గడుపుతుంది. ఇక ఫైనల్ గా నంబర్ 1 ప్లేస్ లో ఉన్న కంట్రీ చూస్తే, ఈ కంట్రీ అనేది గొడవలకి చాలా దూరంగా ఉంటుంది. ఈ కంట్రీ ఎలా ఉంటుందంటే, ఒకవేళ బయట మిగిలిన ప్రపంచం మొత్తం వరల్డ్ వార్ 3లో మునిగిపోయి ఉన్నా కూడా బయట యుద్ధం జరుగుతుంది అన్న విషయం కూడా ఈ కంట్రీకి తెలియదు. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే, ఈ కంట్రీ చుట్టూ 4 వైపులా సముద్రమే ఉంటుంది. ప్రపంచంలో ఎవరు కూడా ఈ కంట్రీ పైన అటాక్ చేయాలి అని అస్సలు అనుకోరు. ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఈ కంట్రీ ఒక్కటే సపరేట్ గా మిగతా ప్రపంచానికి, మిగతా కంట్రీస్ కి చాలా దూరంగా ఇదొక్కటే వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటుంది. అదే న్యూజిలాండ్. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇండియాలో కోర్టులో ఒక కేసు సాల్వ్ అవ్వడానికి యావరేజ్గా ఎంత టైం పడుతుందో తెలుసా? ఆల్మోస్ట్ 6 to 8 years పడుతుంది. అవును, ఇది నిజం. ఇది కొన్ని కేసెస్కి మాత్రమే. అదే సివిల్ కేసెస్కి అయితే 5 to 20 years, అలాగే క్రిమినల్ కేసెస్కి అయితే 1 to 15 years టైం పడుతుంది. ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ని చూడండి. ఇండియా మొత్తంలోనే మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్లో ఆల్మోస్ట్ 40 to 48 ఆఫ్ ద పాపులేషన్ ఈ స్టేట్స్లోనే ఉన్నారు. అయితే షాకింగ్ విషయం ఏంటంటే, కేవలం ఈ 5 స్టేట్స్లోనే మోర్ దాన్ 50 to 55% ఆఫ్ ద కేసెస్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దట్ మీన్స్ ఈ 5 స్టేట్స్లోనే క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 2019లో జరిగిన ADR ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సంస్థ రిపోర్ట్స్ ప్రకారం మనం షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్న MLAsలో దాదాపు 44% ఆఫ్ ది MLAs మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 4000 MLAs అయితే అందులో 1777 MLAs పైన ఈ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే హైయెస్ట్ క్రిమినల్ కేసెస్ ఉన్న MLAs ఏ స్టేట్లో ఉన్నారంటే అది కేరళ. అంటే మొత్తం 135 MLAs ఉంటే అందులో 95 MLAs మీద కేసెస్ ఉన్నాయి. అంటే దాదాపుగా 70% ఆఫ్ ది MLAs ఇన్ కేరళ ఆర్ అండర్ క్రిమినల్ కేసెస్. అండ్ అలాగే వెరీ సీరియస్ కేసెస్ లైక్ ప్లాన్డ్ మర్డర్ ఇటువంటి కేసెస్ ఉన్న MLAs ఏ స్టేట్లో ఉన్నారంటే అది మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. అంటే మనల్ని పాలించే వాళ్ళే ఇటువంటి క్రిమినల్ కేసెస్లో ఉన్నారు. వీటిలో చాలా కేసెస్ అసలు కోర్టు వరకు కూడా వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుందో, ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఫోటోలో కనిపించేది ఒక బ్యాంబూ ట్రీ. ఇది చాలా క్లీన్గా, బ్రైట్గా, చాలా హెల్తీగా ఉంది కదా. కానీ చుట్టూ ఉన్న చెట్లు మీరు ఒకసారి గమనిస్తే అవి అన్నీ పాడైపోయి అండ్ చాలా వరకు చెట్లు కట్ అయిపోయి లేదా దుమ్ముతో ఉన్నాయి. ఆ ఒక్క చెట్టు మాత్రం ఎందుకంత హెల్తీగా, క్లీన్గా కనిపిస్తుందంటే ఇది పాండమిక్ టైంలో, అంటే కరోనా టైంలో పెరిగిన చెట్టు. మిగతా టైంలో అయితే అందరూ వెళ్ళి వాటిని పట్టుకొని పాడు చేస్తారు. కరోనా పాండమిక్ ఆ టైంలో టూరిస్టులు ఎవరు అక్కడికి రాలేదు, వాటిని తాకలేదు, కనీసం చూడలేదు. అందుకే అది ఆ మిగిలిన ఇతర చెట్ల కంటే చాలా క్లీన్ గా కనిపిస్తుంది. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది ప్రకృతికి మనిషి ఎంత దూరం ఉంటే ప్రకృతి అంత అందంగా బాగుంటుందని. ఫ్యాక్ట్ నెంబర్ 13. అందరూ ఇండియా మ్యాప్ని చూసే ఉంటారు. అయితే ఇండియా మ్యాప్ని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా ఇండియాకి ఉన్న లాంగెస్ట్ బార్డర్ ఏది అన్న డౌట్ వచ్చిందా? మనం నార్మల్గా ఇండియా మ్యాప్ని చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ బార్డర్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ చాలా మంది ఇలానే అనుకుంటారు, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బార్డరే లాంగెస్ట్ బార్డర్ అని. కానీ ఇది లాంగెస్ట్ బార్డర్ కాదు. అయితే మనం ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మన ఇండియా మొత్తం 7 దేశాలతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అవి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, భూటాన్, మయన్మార్, నేపాల్ అండ్ ఇంకా బంగ్లాదేశ్. టోటల్గా ఈ 7 దేశాలతో ఇండియా బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అయితే వీటిలో అన్నిటికన్నా చిన్న బార్డర్ వచ్చేసి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉంది. అయితే ఈ బార్డర్ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం 106 కిలోమీటర్స్. తర్వాత ఇండియా భూటాన్తో మొత్తం 699 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అదే విధంగా మయన్మార్ తోటి ఇండియా 1643 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇండియా ఇంకా నేపాల్ మధ్యలో 1751 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే ఇండియా పాకిస్తాన్తో మొత్తం 3323 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇదే ఇండియాకి 3rd లార్జెస్ట్ బార్డర్. ఇంకా ఇండియా 2nd లార్జెస్ట్ బార్డర్ వచ్చేసి ఇండియా అండ్ చైనా మధ్యలో ఉంది. ఇండియా చైనాతో 3488 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇండియా యొక్క లాంగెస్ట్ బార్డర్ని షేర్ చేసుకునే దేశం వచ్చేసి బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్తో మొత్తం
4096 కిలోమీటర్ల బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఒక మనిషి నిలబడినప్పుడు కొలిస్తే ఒక హైట్ వస్తుంది. అదే వ్యక్తి పడుకున్నప్పుడు కొలిస్తే కొంచెం ఎక్కువ హైట్ వస్తుంది. అదెందుకో మీకు తెలుసా? యాక్చువల్గా దీని మీద సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనిషి శరీరం ముఖ్యంగా మెడ నుండి నడుము వరకు ఉండే బ్యాక్ బోన్ చాలా చిన్న చిన్న వెట్రెబ్రా అనే ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటి మధ్యలో చిన్న చిన్న డిస్కులు ఉండడంతో అవి కొంత ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటాయి. కానీ మనం నిలబడి ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ డిస్కులపై ప్రెజర్ పడుతుంది. దానివల్ల మనిషి నిలబడినప్పుడు మనిషి స్పైనల్ పైన ప్రెజర్ పడుతుంది. అందువల్ల హైట్ కాస్త తక్కువగా కనిపిస్తుంది. అలాగే మనం రోజంతా నడిచినప్పుడు లేదా పని చేసినప్పుడు ఈ ప్రెజర్ మరింత పెరుగుతుంది. అంటే ఉదయం లేచినప్పుడు కొంచెం ఎత్తుగా కనిపిస్తారు, సాయంత్రం అయితే కాస్త తక్కువ హైట్ కనిపిస్తారు. అయితే మనం పడుకొని రిలాక్స్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా నిద్రలో ఉన్నప్పుడు మన స్పైన్ పైన ఉన్న ప్రెజర్ తక్కువగా ఉంటుంది. వెర్టెబ్రా అనే డిస్కులు వెర్టెబ్రా బోన్స్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తాయి. దీనివల్ల మన హైట్ కొంచెం పెరిగినట్లు అనిపిస్తుంది. ఇది నార్మల్గా 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో 1.5 సెంటీమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 15. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తర్వాత తెలుగు మాట్లాడే స్టేట్స్ ఏంటో మీకు తెలుసా? టాప్ 5లో ఉన్నది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ ఉండే జనాభా తక్కువ అయినప్పటికీ కూడా ఇక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య 13.2% ఉంది. ఎందుకంటే బ్రిటిష్ పాలన సమయంలో కొంతమంది ప్రజలు మెయిన్ గా శ్రీకాకుళం జిల్లా నుంచి వలస కారణంగా ఇక్కడికి వచ్చి ఈ ఐలాండ్స్ లో స్థిరపడ్డారు. వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో ఇక్కడ తెలుగు స్కూల్స్ కూడా వచ్చాయి. నంబర్ 4 తమిళనాడు. ఇక్కడ ఉండే జనాభా మొత్తం 7 crores అయినప్పటికీ ఇక్కడ తెలుగు మాట్లాడే వారి సంఖ్య 5.8% ఉంది. అండ్ అలాగే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ని ఇంకా డెవలప్ చేయడానికి సెపరేట్ గా ఇక్కడ తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయి. నంబర్ 3 కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తర్వాత ఎక్కువగా తెలుగు భాష మాట్లాడేవారు ఉన్న రాష్ట్రంలో కర్ణాటక ఒకటి. కర్ణాటకలోనే ఎక్కువ తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇక్కడ 5.9% ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారు. నంబర్ 2 తెలంగాణ. ఈ రాష్ట్రంలో 3 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా ఇందులో మొత్తం 75.8% మంది మాత్రమే తెలుగు భాషను మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో తెలుగు భాష తర్వాత ఎక్కువగా ఉర్దూ భాషని మాట్లాడతారు. నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే ఇంతమంది ఉన్న ఈ రాష్ట్రంలో దాదాపుగా 89% ప్రజలు తెలుగు భాషని మాట్లాడతారు. ఇందుకే ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ ని తెలుగు భాషకి పుట్టినిల్లు అని చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 16. మీకు ఈ విషయం తెలుసా? 1953లో వెర్నర్ వార్స్ బ్రౌన్ అనే ఒక జర్మన్ రాకెట్ సైంటిస్ట్ ఒక సైన్స్ ఫిక్షన్ బుక్ ని రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి ద మార్స్ ప్రాజెక్ట్. ఇందులో అతను ఫ్యూచర్లో మనుషులు ఎలాగా మార్స్ మీద ఒక చిన్న సిటీ లేదా కాలనీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనే విషయాలన్నిటినీ ముందే ఊహించి తన బుక్లో రాశాడు. తన బుక్లో మార్స్ మీద మనుషుల సిటీ ఎలా ఉంటుంది అండ్ ఆ సిటీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అనే విషయాలన్నిటినీ ఇన్ డీటెయిల్గా రాశాడు. తన బుక్లో ఏం చెప్పాడంటే మార్స్ మీద మనుషులు ఒక సిటీని కడతారు, దానికి ఒక లీడర్ ఉంటాడు, అతను చాలా తెలివైన వాడు అండ్ అతను మార్స్లో ఉండే ప్రజలకి గైడ్ చేసే నాయకుడు అని చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ నాయకుడి పేరు ఎలోన్ అని ఆ బుక్లో రాశాడు. ఇప్పుడు చూడండి, మన నిజ జీవితంలో కూడా ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ద్వారా నిజంగానే మనుషులను మార్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం, దానికి సంబంధించిన రీసెర్చ్ అన్ని చేస్తున్నాడు. ఆయన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మార్స్ కాలనైజేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 17. మీరు పార్క్స్ లో పావురాలు గింజలు తినడం చూసుంటారు. అవి చిన్న గింజలు ధాన్యాలు తింటూ జీవిస్తుంటాయి. అలా పార్క్స్ లో లేదా కొన్ని చోట్ల రోడ్ల మీద పావురాలు గుంపులు గుంపులుగా ఉండి ఆ గింజలను తింటుంటాయి. ఆ సీన్ చూడ్డానికి వేరే లెవెల్ గా ఉంటుంది కదా. అయితే ఒక పెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ మాత్రం రాళ్లు తింటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆస్ట్రిచ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. ఇది ఎగరలేదు కానీ పరిగెత్తడంలో దీన్ని మించిన పక్షి లేదు. అంత స్పీడ్ గా పరిగెడుతుంది. ఇది తన ఆహారాన్ని జీర్ణించుకోవడానికి గ్యాస్ట్రోలిత్స్ అనే చిన్న చిన్న రాళ్లను తింటుంది. ఇవి రాళ్ళని ఎందుకు తింటున్నాయంటే మనకైతే పళ్ళుంటాయి కాబట్టి మనం ఆహారాన్ని సులభంగా నమ్మగలుగుతున్నాం. కానీ పక్షులకు అలా ఉండదు. ముఖ్యంగా ఆస్ట్రిచ్ పక్షులకు పళ్ళుండవు. దాంతో అవి తినే ఆహారం లైక్ చిన్న చిన్న గింజలు, ఆకులు లేదా చిన్న సీడ్స్ అలాంటివి తింటుంటాయి. దీంతో అవి తినే ఆహారం గొంతు నుంచి కడుపులో ఉండే గిజాడ్ అనే భాగానికి చేరుకుంటుంది. గిజాడ్ అనేది ఒక స్ట్రాంగ్ మజిల్, అంటే ఒక చిన్న రూమ్ లాంటిది. ఈ గిజాడ్ లో రాళ్లు ఆహారాన్ని కలిపి చిన్న చిన్న ముక్కలుగా చేసి జీర్ణం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అందుకే ఆస్ట్రిచ్ పక్షులు రాళ్లను తింటున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 18. నార్మల్గా సొరచాప అనగానే మనకి చాలా మూవీస్లోని ఇలాంటి ఫిష్ సీన్స్ గుర్తుకొస్తాయి కదా. అయితే మీకు ఇంతవరకు తెలియని, అసలు మీరు ఎప్పుడు చూడని సొరచాప ఒకటి ఉంది. ఆ చాప పేరే మెగ్లోడన్. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది 2 పెద్ద స్కూల్ బస్సులంత పొడవుగా, అలాగే ఒక 10 ఏనుగులంత బరువు, అంటే దాదాపుగా 68 టన్నుల బరువు కలిగి ఉంటుంది. వీటికి తన జీవితకాలం మొత్తంలో 40,000కు పైగా దంతాలు రీప్లేస్ అవుతాయి. ఇది ఒకప్పుడు సముద్రాన్ని ఒక కింగ్ లాగా రూల్ చేసింది. కానీ ఇది ఇప్పుడు చెప్పుకోవడానికి తప్ప కనీసం చూడడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మెగ్లోడన్ 3.5 మిలియన్ ఇయర్స్ క్రితమే అంతరించిపోయాయి. దీని ఒక్కొక్క పన్ను ఎంత పెద్దగా ఉంటుందంటే దాని ఒక్క పన్ను తీసుకొని మన చేతిలో పెడితే అది మన అరచేతి కన్నా పెద్దగా ఉంటుంది. అంటే మీరు ఊహించుకోండి అది ఎంత పెద్దగా ఉంటుందో. ఇది రోజు మొత్తంలో 1600 కిలోల ఆహారాన్ని తింటుంది.
దీని ముఖ్యమైన ఆహారం పెద్ద తిమింగ్లాలు, డాల్ఫిన్స్ అండ్ అలాగే సీ షాక్స్. అండ్ దీని బైట్ ఫోర్స్ వచ్చేసి 40,000 పౌండ్స్. క్లియర్ గా చెప్పాలంటే ఒక ఏనుగు 6,000 కిలోల బరువుని ఎత్తగలదు. అయితే 10 ఏనుగులంత పెద్దగా ఉన్న ఈ మెగ్లోడాన్ ఇంకెంత బరువు ఎత్తగలదో, దానికి ఎంత బలం ఉందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.